సో హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు టెక్బర్ప్ ఛానల్. సో ఈ రోజు నేను మీకోసం కొన్ని లేటెస్ట్ టెక్ అప్డేట్స్ తో నేను మీ ముందున్నాను. సిట్ బ్యాక్, రిలాక్స్, ఎంజాయ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ అలాగే ఒక చిన్న అప్డేట్ అన్నమాట. సో చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు, బట్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ వీడియోస్ కోసం. సో ఫస్ట్ టెక్ అప్డేట్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి నథింగ్ ఫోన్ గురించి. సో నథింగ్ ఫోన్ నుంచి చాలా లీక్స్ అయితే వచ్చాయి. సో ఫైనల్ గా వచ్చేసి నథింగ్ ఫోన్ నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. సో నథింగ్ ఫోన్ తీసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ రైజ్ అయింది అనమాట. సో ప్రాసెసర్ ఏంటి అనేసి. సో ఫైనల్ గా వచ్చేసి కంపెనీ చీఫ్ అయినటువంటి కాల్ పై వచ్చేసి నథింగ్ ఫోన్ 1 ఏదైతే ఉందో సో దాన్ని ప్రాసెసర్ కన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ అయితే నథింగ్ ఫోన్ 1 లో వస్తుందనేసి కన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీలో ఎంతమంది నథింగ్ ఫోన్ 1 ని తీసుకోవడానికి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ అలాగే 2000 రూపీస్ అయితే దీనికి సబ్స్క్రిప్షన్ అవుతుంది. సో ఈ 2000 అమౌంట్ కూడా వచ్చేసి మనకు, సో మీరు ఫైనల్ అమౌంట్ చేస్తారు కదా, సో దాంట్లో డిడక్ట్ అయ్యి సో రిమైనింగ్ అమౌంట్ అయితే మీరు పే చేయాల్సి వస్తుంది. సో ఎంతమంది నథింగ్ ఫోన్ 1 గురించి ఎక్సైటెడ్ గా ఉన్నారో కామెంట్ చేయండి. సో అండ్ అలాగే నెక్స్ట్ అప్డేట్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి ఒక కార్ గురించి అనేసి చెప్పొచ్చు. సో హ్యుండై నుంచి ఒక కొత్త కార్ అయితే త్వరలోనే మన ఇండియన్ మార్కెట్ కి లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఆల్ అందరికీ తెలిసే ఉంటుంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేసి చాలా ఇప్పుడు రాబోతున్న ఫ్యూచర్ ఏదైతే ఉందో సో దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ దే హవా అనేసి చెప్పొచ్చు. సో ఇందుకోసం అనేసి హ్యుండై నుంచి ఒక కొత్త ఎలక్ట్రిక్ కార్ వచ్చేసి త్వరలోనే మన ఇండియన్ మార్కెట్ లో లాంచ్ కాబోతుంది. అది వచ్చేసి ఐయోనిక్ 6 అనేసి చెప్పొచ్చు. సో ఐయోనిక్ 6 ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఒక నేను ఈ చూస్తున్నప్పుడు ఒక ఫెరారీ లాంటి లగ్జరీ కార్ ఏదైతే ఉందో సో అది రిప్రజెంటేషన్ చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. అండ్ క్లాసీ లుక్ తో చాలా కొద్దిగా లగ్జరీ లుక్ అయితే ఉంది. అండ్ ఇంటీరియర్ కూడా మనం చూసుకున్నట్లయితే బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో లెట్స్ సీ ఫైనల్ గా ఐయోనిక్ 6 ఏదైతే ఉందో అది ఏ ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ అవుతుందో చూద్దాం. అండ్ మీరు కూడా ఎక్సైటెడ్ గా ఉన్నారంటే కామెంట్ చేయండి హ్యుండై ఎలక్ట్రానిక్ వెహికల్ ఎలా ఉండబోతుందో అనేసి. అలాగే నెక్స్ట్ అప్డేట్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే ఇది ఒక యాప్ గురించి అనేసి చెప్పొచ్చు. సో ఈ యాప్ ఏదైతే ఉందో ఒక పెయిడ్ సబ్స్క్రిప్షన్ ని లాంచ్ చేసింది అనేసి చెప్పొచ్చు. సో ఇప్పుడు వరకు మనకు తెలిసిందే చాలా యాప్స్ వచ్చేసి పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ వచ్చేసి లాంచ్ చేసాయి మన ఇండియన్ మార్కెట్ లో, బట్ ఇంకా ఇది మన ఇండియన్ మార్కెట్ లో రాలేదు. సో ఆ యాప్ ఏది అంటే స్నాప్చాట్ అనేసి చెప్పొచ్చు. స్నాప్చాట్ ఏదైతే ఉందో అది స్నాప్చాట్ ప్లస్ అన్న పేరుతో పెయిడ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ వచ్చేసి లాంచ్ చేసింది. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసి $3.99 పర్ మంత్ గా అయితే మనం చూడొచ్చు. సో ఇన్ కేస్ మన ఇండియన్ మార్కెట్ లోకి లాంచ్ అయిన తర్వాత సో రఫ్లీ వచ్చేసి 315 నుంచి 350 రూపీస్ వరకు మనకు పెయిడ్ సబ్స్క్రిప్షన్ అయితే ఉండొచ్చు. సో ఈ సబ్స్క్రిప్షన్ ప్యాక్ ఏదైతే ఉందో సో ఇప్పుడు వరకు వచ్చేసి కెనడా కావచ్చు, యూకే కావచ్చు, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌదీ అరేబియా అండ్ యూఏఈలో వచ్చేసి ఈ పెయిడ్ సబ్స్క్రిప్షన్ వచ్చేసి మనకు అవైలబుల్ ఉంది. సో ఇన్ కేస్ మన ఇండియాలో ఈ పెయిడ్ సబ్స్క్రిప్షన్ లాంచ్ అయితే సో ఎంతమంది స్నాప్చాట్ ని విత్ పెయిడ్ సబ్స్క్రిప్షన్ తో తీసుకుంటారో లేదో కామెంట్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ అప్డేట్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే సో ఈ ఫోన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మోటరోలా నుంచి త్వరలోనే మన ఇండియన్ మార్కెట్ లోకి లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో కొన్ని లీక్స్ అండ్ రూమర్స్ పరంగా సో ఈ మోటరోలా నుంచి లాంచ్ కాబోయే ఫోన్ ఏదైతే ఉందో అది G62 అన్న పేరుతో లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అలాగే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి ఈ ఫోన్ గురించి. అందులో మనం చూసుకున్నట్లయితే ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8+ జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే దీంట్లో యూజ్ చేయనట్టు కొన్ని లీక్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇది ఒక 5G సపోర్టెడ్ ఫోన్ అనేసి చూడొచ్చు. సో లెట్స్ సీ మోటరోలా నుంచి లాంచ్ కాబోయే మోటో G62 ఏదైతే ఉందో అది ఏ ప్రైస్ లో, ఏ స్పెసిఫికేషన్స్ లో, ఎప్పుడు లాంచ్ కాబోతుందో చూద్దాం. సో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మోటరోలా నుంచి లాంచ్ కాబోయే G62 గురించి కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ గురించి ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి బాహుబలి లాంటి ఒక ప్రోడక్ట్ అనేసి చెప్పొచ్చు గాయస్. ఎస్, బాహుబలి లాంటి పెద్ద ప్రోడక్ట్ వచ్చేసి మనకు అవైలబుల్ లో ఉంది ఆన్లైన్ లో. సో అది ఏంటి అంటే అదొక పవర్ బ్యాంక్ అనేసి చెప్పొచ్చు. ఎస్, పవర్ బ్యాంక్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 50,000 mAh బ్యాటరీ కెపాసిటీతో ఒక పవర్ బ్యాంక్ వచ్చేసి
ఆన్లైన్లో ఇప్పుడు హల్చల్ చేస్తుంది. సో 50,000 mAh పెద్ద విషయమే ఇది. సో ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ కిలో వెయిట్ ఉంటుంది అనేసి నేనే అనుకుంటున్నాను. సో ఈ పవర్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి టోటల్గా 50,000 mAh కెపాసిటీతో వస్తున్న ఒక పవర్ బ్యాంక్ అనేసి చెప్పొచ్చు. అండ్ అలాగే ఒకసారి మనకు ఛార్జింగ్ పవర్ మనం చూసుకున్నట్లయితే 20 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే దీంట్లో ఉంటుందనేసి కంపెనీ కన్ఫర్మ్ చేసింది. సో దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 3,999 రూపీస్తో మనకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. సో ఇన్ కేస్ మీరు తీసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్కి వెళ్ళి బై చేయొచ్చు. సో మీరేమనుకుంటున్నారు ఈ బాహుబలి లాంటి పవర్ బ్యాంక్ గురించి కామెంట్ చేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సో ఈ టెక్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఒక స్మార్ట్ వాచ్ అనేసి చెప్పొచ్చు. సో నాయిస్ నుంచి మరో 2 స్మార్ట్ వాచెస్ అయితే మన ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ అయ్యాయి. అదొకటి నాయిస్ కలర్ ఫిట్ ప్రో 4 ఒకటి అండ్ నాయిస్ కలర్ ఫిట్ ప్రో 4 మ్యాక్స్ అనేసి చెప్పొచ్చు. సో దీంట్లో స్పెషల్ ఏముందబ్బా? ఎస్ సార్, దీంట్లో స్పెషల్ ఏంటి అంటే బ్లూటూత్ కాలింగ్ ఫీచర్స్తో ఈ 2 ఫోన్స్ వచ్చేసి మనకు అవైలబుల్ ఉన్నాయి. సో దీని ప్రైస్ మనం చూసుకున్నట్లయితే అరౌండ్ 3,999 రూపీస్తో అమెజాన్లో అయితే అవైలబుల్లో ఉంది. అండ్ దీంట్లో 150కి పైగా స్మార్ట్ వాచ్ ఫేసెస్ మనం చూడొచ్చు అండ్ 100కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ అయితే దీంట్లో మనం చూడడానికి అయితే కనిపిస్తుంది. సో లెట్స్ సీ ఈ 2 వచ్చిన కాలింగ్ ఫీచర్స్తో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం. సో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వాచెస్ గురించి కామెంట్ చేయండి. సో ఇది గైస్ ఈరోజు టెక్ అప్డేట్స్తో నేను మీ సజిత్ని సైనింగ్ ఆఫ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ తెలుగు నుంచి వచ్చేటువంటి టెక్ ఛానల్స్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. సో హిందీలో చాలామంది ఉన్నారు, చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, అలాగే తెలుగు వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. సో అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.